హాయ్ బ్రో. నమస్తే అన్న. అన్న స్పిరిట్ నుంచి దీపిక వరకు తీసేసాడు కదా, ఇది మీ అభిప్రాయం ఏంటి బ్రో? అన్న నిజంగా నాకైతే సందీప్ రెడ్డి వంగ దగ్గర పనిచేసేటప్పుడు చాలా అణిగి ఉండాలండి. ఎందుకంటే తను చాలా చాలా సహజంగా అందరికి యాటిట్యూడ్ ఉంటుంది. ఈయన యాటిట్యూడ్కే అమ్మ మొగడు అట్లా వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. మీరు ఎప్పుడో ఆయన ఇంటర్వ్యూ చూసుకోండి, టీవీ ఇంటర్వ్యూలోనే ఆయన చూపుతోనే భయపడతాడు. జస్ట్ చూపి మాట్లాడు పనికిరాదు, జస్ట్ చూపుతోనే భయపెట్టే వ్యక్తి ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. అట్లా సందీప్ రెడ్డి వంగ దగ్గర నాకు ప్రాఫిట్లో సగం షేర్ కావాలి, నేను కొద్దిగా లేట్ వస్తా, నేను యాటిట్యూడ్ చూపిస్తా అంటే కుదరదు ఆయన దగ్గర. చాలా పాట సినిమా అంటే పిచ్చున్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ పని చేయాలి. నాకు బయట పెద్ద ఫేమ్ ఉంది, అవన్నీ జీరో ఆయన దగ్గర. కమిట్మెంట్ పని చేసిన అంటే మాత్రం మీకు మంచి లైఫ్ ఇస్తాడు. ఎగ్జామ్ చెప్తాను, అనిమల్ సినిమాలో మీరు చూసారన్న, అనిమల్ సినిమాలో విలన్ ఉంటాడు ఆయన అసలు పాపం పాత సినిమాలో పెద్ద విలన్ ఆయన, పెద్ద హీరో ఆయన. అప్పట్లో ఆయనకు ఒక్కసారి లైఫ్ పోయింది. అటువంటి లైఫ్ పోయినా కూడా లైఫ్ ఇచ్చిన వ్యక్తి మన సందీప్ రెడ్డి వంగ. చూడండి మన విజయ్ దేవరకొండకు కానీ చాలామంది కూడా ఒక్క దెబ్బ కొడితే పెద్ద లైఫ్ మారిపోతాయి. అట్లాంటి సందీప్ రెడ్డి వంగ దగ్గర పోయినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర పోయిన ప్రాఫిట్లో షేర్ కావాలి అంటే మాత్రం కుదరదు. కాబట్టి సో నిజంగా ఆయన, నువ్వు బాలీవుడ్ ఉండొచ్చు, నువ్వు వేరే ఏ వుడ్ అని ఉండొచ్చు, ఇక్కడ టాలీవుడ్ యొక్క డైరెక్టర్ తను. సో తన దగ్గర జాగ్రత్త ఉండాలని నాకు అనిపించింది. నిజంగా సందీప్ రెడ్డి వంగతో ఆయన తప్ప ఒప్పని తెలియదు అన్న, కానీ తనైతే డిసిషన్ చాలా ప్రాక్టీస్ సెకండ్లో తీసుకుంటాడు. ఆ తప్ప ఒప్ప తెలియదు కానీ 100% నాకైతే అనిపించింది చాలా జాగ్రత్త ఉండాలి అమ్ముడు అని ఫీలింగ్. ఆయన ఎక్కువ కోపం వస్తే కూడా సినిమా స్టోరీ మార్చేసి సత్తా ఉన్న వ్యక్తి. సో నాకే నమ్మకం ఉంది, మంచి ఇట్టు కొట్టాల స్పిరిట్ కూడా. సో దీపిక పడకం తీసేశారు, మేబీ నాకు వినిపిస్తుంది శ్రద్ధ కపూర్ పెడతారు అంటూ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం టీకలు వేడిస్తున్నా. కొన్ని నాకైతే కొద్దిగా బాధ అనిపించింది, ఎందుకంటే దీపిక పడుకొనితో వాళ్ళిద్దరు కలికిలో మంచి యాక్ట్ చేశారు. ఆ చూడడానికి కూడా ఒక కాంబో చాలా బాగా అనిపించింది. సో కలికి 2 కూడా వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు మన ప్రభాస్ దీపిక పడుకొని. కాబట్టి ఇప్పుడు తీసేయడం అనేది సందీప్ రెడ్డి వంగకి ఎక్కడో మళ్ళీ కలికిలా కనిపిస్తుంది మన ఉద్దేశంతో తీసేసాడేమో నాకు నమ్మకం. ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అన్న ఫీలింగ్ వస్తుంది, మరోవైపు ఏమో లైక్ ప్రాఫిట్లో షేర్ అడిగింది, కొద్దిగా టైం లేట్ వస్తుంది అన్నట్టు వినిపించింది. సో ఎటకెళ్ళకి అయితే తనైతే వెళ్ళిపోయింది. సో ఇప్పటికైనా మంచి వ్యక్తి తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నాకైతే పెద్దగా ఏమనిపించలేదు, కానీ సందీప్ రెడ్డి వంగతో చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలని అనిపిస్తుంది.